హలో ఫ్రెండ్స్, మన భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటి యొక్క రాజధానులు ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి, అరుణాచల్ ప్రదేశ్కి రాజధాని ఈటానగర్, అస్సాంకి డిస్పూర్, బీహార్కి పాట్నా, ఛత్తీస్గఢ్కి రాయ్పూర్, గోవాకి పనాజీ, గుజరాత్కి గాంధీనగర్, హర్యానాకి చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్కి సిమ్లా, జార్ఖండ్కి రాంచీ, కర్ణాటకకి బెంగళూరు, కేరళకి తిరువనంతపురం, మధ్యప్రదేశ్కి భోపాల్, మహారాష్ట్రకి ముంబై, మణిపూర్కి ఇంఫాల్, మేఘాలయకి షిల్లాంగ్, మిజోరాంకి ఐజ్వాల్, నాగాలాండ్కి కోహిమా, ఒడిశాకి భువనేశ్వర్, పంజాబ్కి చండీగఢ్, రాజస్థాన్కి జైపూర్, సిక్కింకి గ్యాంగ్టక్, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకి హైదరాబాద్, త్రిపురకి అగర్తల, ఉత్తరప్రదేశ్కి లక్నో, ఉత్తరాఖండ్కి డెహ్రాడూన్, అలాగే లాస్ట్ వన్ పశ్చిమ బెంగాల్కి రాజధాని కోల్కతా. అలాగే భారతదేశంలో మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో వాటి రాజధానులు ఒకసారి చూస్తే, అండమాన్ అండ్ నికోబార్ దీవులకి శ్రీ విజయపురం రాజధాని, అలాగే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూకి కామన్ గా డామన్ రాజధాని, పుదుచ్చేరికి పాండిచ్చేరి, ఢిల్లీకి న్యూఢిల్లీ, జమ్మూ కాశ్మీర్కి వేసవి కాలంలో అయితే శ్రీనగర్, శీతాకాలంలో అయితే జమ్మూ, లక్షద్వీప్కి కవరత్తి, చండీగఢ్కి చండీగఢ్, లడఖ్కి వేసవి కాలంలో లెహ్, అలాగే శీతాకాలంలో కార్గిల్.